చాలా చిన్న చిన్న విషయాలకు అలోపతి డాక్టర్ల దగ్గరికి పోతారు. వాళ్ళు లేనిపోని కెమికల్ గోళీలు చెప్తారు. ఆ గోళీలు రాసిస్తారు. అవన్నీ తినడం వల్ల ఆడపిల్లలకు రెగ్యులర్‌గా డేట్స్ రాకపోవడం, తర్వాత అది రాకపోవడం వల్ల వాళ్ళకి మిగతా వినేక వేరే సమస్యలొస్తాయి. వేరే రోగాలొస్తాయి. కాబట్టి అది రెగ్యులర్‌గా ఉంటే ఎలాంటి రోగాలు రావు. అది దాన్ని రెగ్యులర్‌గా కావాలంటే మీరు ఈ చెట్లు వీటిలో చాలా రకాలున్నాయి. కాబట్టి వాటిలో ఏదో మీకు అందుబాటులో ఉండేది ఏదన్నా మీరు తీసుకోవచ్చు. అటువంటి వాటిల్లో పెనువేప అంటారు. పెద్ద వేప. ఆకు పెద్దగా మామిడాకులాగా ఉంటుంది. పెద్ద వేప, పెద్ద మానులు వృక్షాలవి. దాని ఆకు కషాయం గానీ, లేక ఆకు ఎండబెట్టి మాత్రలు చేసి, ఎండబెట్టి ఆ మాత్రలు గానీ తినాలి. తర్వాత ఆ చెక్క తెచ్చి కషాయం పెట్టుకొని తాగొచ్చు. ఇతరత్ర ఏటువంటి ఇన్ఫెక్షన్ ఉన్న రోగాలు ఏమన్నా ఉన్నా పోతాయి. తర్వాత డేట్స్ కరెక్ట్‌గా వస్తది. డేట్స్‌కి ఏమి అబ్జెక్షన్ ఉండదు. ఆ చెట్టు ఒకటి. ఆ తర్వాత దూసరాకు, దూసర తీగ. దాన్ని పాతాళగరుడు అంటారు సాంస్క్రిట్‌లో. దాని ఆకు కషాయం, దూసరాకు కషాయం అది తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక ఇది గుంటగలగర, భృంగరాజ తైలం దాన్ని. గుంటగలగర ఆకు కూడా దాని కషాయం కూడా తాగొచ్చు. తర్వాత ఇంకా గునుగు పూలు అంటారు. పొడువుగా ఉంటుంది పూలు. గునుగు పూలు. మనం బతుకమ్మ పండగప్పుడు తెస్తే ఆ పూలన్నీ పెడతారు బతుకమ్మకు. ఆ చెట్టు ఆకు. ఆకు కూడా చాలా పనిచేస్తుంది. ఆకు కషాయం పెట్టుకొని తాగొచ్చు. తర్వాత జామ, సపోటా ఇవి ఈ ఈ ఆకుల కషాయం కూడా పనికొస్తుంది. ఇటువంటివన్నీ ఏదన్నా వాడచ్చు. ఇవి వాడితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డేట్స్ కరెక్ట్‌గా డేట్ వస్తాయి. కరెక్ట్‌గా ఉంటుంది. కాబట్టి వీటిలో ఏదో మీకు అనుకూలం ఏది ఉంటే అది మీరు వాడుకోవచ్చు. షుగరు కంట్రోల్‌లో ఉంటే ఏమి కాదు. ఎందుకంటే షుగరు పర్సెంటేజ్ ఉండాల. షుగర్ ఉంటేనే జీర్ణశక్తి అవుతుంది. లేకుంటే జీర్ణశక్తి కాదు. మనిషి డబాల్న కింద పడిపోతాడు. కాబట్టి షుగర్ కూడా కొంత ఉండాలి. అది లిమిట్‌లో ఉండాలి. ఆ లిమిట్‌లో ఉన్నంతసేపు ఆ మనిషికి ఏమీ కాదు. అది లిమిట్ పెరిగిపోయినప్పుడు మాత్రం అనేకమైన ఇబ్బందులు, కాళ్ళు తిమ్మిర్లు, కాళ్ళు మంటలు, మోకాలు నొప్పులు ఇవన్నీ వస్తాయి. ఒకదానంటే ఒకటి, ఒకదానంటే షుగర్ వల్ల. కాబట్టి ముందు షుగర్‌ని కంట్రోల్ చేసుకోవాలి. షుగర్‌ని కంట్రోల్ చేయాలంటే అనేక మూలికలు ఉన్నాయి. ఇప్పుడు అతిబల ఆకు చెప్పాను చెట్టు. అతిబల ఆకు రోజు 2 ఆకులు పొద్దున ఉదయం పూట పోయి తినాలి పచ్చివే. పొద్దున పరగడుపున తినాలి. ఆ రకంగా నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది ఎప్పటికీ పెరగదు. తర్వాత బీపీ కంట్రోల్‌లో ఉంటుంది ఆకు తినడం వల్ల. మరి దానివల్ల బలము కూడా వస్తుంది మనిషికి. బలం పెరుగుతుంది. కాబట్టి అట్లా ఆకుని వాడచ్చు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన చుట్టూ దొరికే చెట్టు అతిబల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆ రకంగా షుగర్‌ని కంట్రోల్ చేయొచ్చు. లేదంటే మేము 30 రకాల మూలికలతోటి క్యాప్సూల్‌లో పెట్టాం. అది పొడి చేసి అంతా ఈ మూలికలన్నీ కలిపి పొడి చేసి క్యాప్సూల్‌లో పెట్టాం. ఆ క్యాప్సూల్ ఇస్తాం మేము. తర్వాత దాని వెంబడి ఇంగిలికి రసాయనం అని ఇస్తాం. ఆ 2 రకాలు ఒక 2 నెలలు వాడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. మళ్ళీ జీవితంలో మళ్ళీ పెరగదు. అంతలో కంట్రోల్‌లోనే ఉంటుంది. తర్వాత మందులు వాడే అవసరం ఉండదు. కాబట్టి మీరు మా దగ్గరికి వస్తే ఆ మందులు మేము అవి ఇస్తాం మేము. లేదా మీరు వాడుకోవాలంటే అది ఇతర మూలికలు ఈ రకంగా వాడుకోవచ్చు. అదే అదే రకంగా ఇది దూసర తీగ. ఆ దూసర తీగ ఆకు, ఆకు కషాయం కానీ అది కూడా వాడుకోవచ్చు ఈ షుగర్ కంట్రోల్‌కు. కాబట్టి ఇంకా ఎన్నో ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ అతిబల ఆకు తినొచ్చు. లేదంటే మా దగ్గరికి వస్తే మేము మందిస్తాం. 2 నెలల్లో మీకు కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఏ మందులు వాడే అవసరం ఉండదు. వస్తువులతోటి, దినుసులతోటి తయారు చేసేటివి కొన్ని ఉన్నాయి. సింపుల్‌గా చేసేటివి కొన్ని ఉన్నాయి. మీకు అల్లం, తెల్ల ఉల్లిపాయలు, తేనె ఈ 3 సమానం కలపాలి. అట్లా రోజు పొద్దున పూట పరగడుపున తాగాల. ఈ 3 కలిపి. అట్లా ఒక నెల రోజులు తీసుకుంటే వీర్య వృద్ధి అవుతుంది. కావలసినంత పవర్ పెరుగుతుంది.
అది ఇంట్లో చేసుకునే పని. అది కాకుండా ఇప్పుడు ఈ అట్టిబల ఇదివరకు చెప్పాను కదా, బలం పాలు వేడి చేసి పౌడర్ అయిపోతే దాంట్లో చక్కెర కలుపుకొని తినమని చెప్పాను కదా. ఆ రకంగా తింటే అది కూడా వీర్య వృద్ధికి పనిచేస్తుంది. ఆ రకంగా మీకు ఇవన్నీ ఇట్లా వీర్య వృద్ధిని చేయడానికి ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత ఇంకా ఇంకా కొన్ని దినుసుల వల్ల కలిసి జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, తర్వాత పిప్పళ్ళు, ఈ తర్వాత ఇవన్నీ కలిపి దంచి దాంట్లో వంగభస్మం, అబ్రిక భస్మం 2, శిలాజిత్, కర్పూర శిలాజిత్ అని అంటారు. ఈ భస్మాలు 3 దాంట్లో కలపాలి. కలిపి మాతలు చేసుకొని పొద్దున సాయంత్రం తినచ్చు. అమితమైన వీర్య వృద్ధి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నెల 2 నెలలు తినాలి. అవి తింటే మంచి బలం వస్తుంది, తాకత వస్తుంది. మామూలుగా మనం తినే ఆహారం ఎట్లా ఉండాలంటే సాత్విక ఆహారం ఉండాలి. సాత్విక ఆహారం అంటే మాంసాహారం పనికిరాదు. మాంసాహారం తినకూడదు. ఆ దుంపలు కూడా తగ్గించేయాల. తర్వాత ఆకుకూరలు ఎక్కువ తినచ్చు. ఆకుకూరలో మళ్ళీ ఈ పుంటికూర అనేది తినకూడదు. తర్వాత పప్పు దినుసులు అన్నీ తినచ్చు. ఒక శనగపప్పు మాత్రం వాడకూడదు. శనగలు, దుంపలు, తర్వాత ఆకుకూరలు, పుంటికూర, ఇలాంటి కొన్ని నిషేధం అనమాట కొద్ది కాలం. తర్వాత మిగతా పప్పు దినుసులు అన్నీ తినచ్చు, శనగలు తప్ప. ఇక కూరగాయలు అన్నీ తినచ్చు. కాబట్టి సాత్విక ఆహారం తింటే ఆయుష్ పెరుగుతుంది. రెండవది రోగాలు తగ్గుతాయి, రోగాలు రావు. మీరు ఆ ప్రకారం అలవాటు పడాల. ఇప్పుడు చాలామంది నాన్ వెజిటేరియన్, ఈ మాంసాహారం వల్లనే ఎక్కువ రోగాలు కూడా వస్తున్నాయి. మీరు అది కూడా అర్థం చేసుకోవాలి. అందువల్ల మాంసాహారం పనికిరాదు. మన పూర్వీకులు చాలామంది మాంసాహారాలు అప్పుడు తినే మాంసాహారాలు వేరు, ఇప్పుడు తినేవి వేరు. కాబట్టి అప్పుడు కాలం, అప్పుడు పుట్టిన వాళ్ళు ఏమి లేకుండా సాధారణంగా జనరల్గా పుట్టిన వాళ్ళంతా కూడా 100 సంవత్సరాలు హాయిగా బతికారు, ఏ రోగం లేకుండా. మరి ఇప్పుడు మనం పుట్టిన బిడ్డ బయటకు వచ్చినప్పటి నుంచే సమస్యలే, అన్ని రోగాలే. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన యొక్క ఆహార పద్ధతులు, రెండోది మన క్రమశిక్షణ లేనటువంటి జీవితం, అందువల్ల ఇవన్నీ వస్తున్నాయి. వీటి వల్ల కాపాడుకోవాలంటే ఒక ఆయుర్వేదమే శ్రేష్టమైనది. కాబట్టి దీనికి మళ్ళా అలోపతి మందులు వాడితే ఇంకా లేని రోగాలు వస్తాయి. ఈ అలోపతి అంతా కెమికల్. ఆ కెమికల్ వల్ల బాడీ చెడిపోతుంది కానీ బాడీ బాగుపడదు. ఆయుర్వేదం అది కాదు, జీవాన్ని పోస్తుంది. ఆయుర్వేదం అంటేనే ఆయుష్ పోసేది. కాబట్టి ఆయుర్వేద మందులనే మీరు నమ్మాలి, ఆయుర్వేదాన్ని వాడాలి. ఎక్కడైనా ఇప్పుడు ఆయుర్వేద వైద్యులు, అనుభవజ్ఞులు ఎక్కడ ఉంటే అక్కడ ఆయుర్వేద వైద్యుల్ని కలవాలి మీరు. వాళ్ళ సలహా ప్రకారం వాడుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మీరు తినే ఆహారం, మనం చేసే వృత్తి వ్యాపారాలు, తర్వాత ఇటువంటి వాటిలో కూడా కొంచెం క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణగా ఉండి సమయానికి తినడం, టయానికి నిద్రపోవడం, ఇటువంటి పని చేస్తే బాగుంటుంది. కొంతమందికి అనేకమైన ఆలోచనలు వస్తుంటే మాకు నిద్ర పట్టలేదు అంటారు. నిద్ర పట్టడానికి ఇదివరకు చెప్పాను, అశ్వగంధ, అతిమధురం, అది రోజు ఒక చెంచా పొడి రెండు సమానంగా కలిపి పాలలో తాగితే చాలా మంచిగా బలం వస్తుంది, నిద్ర పడుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాబట్టి అది 2 మూలికలే, అతిమధురం, అశ్వగంధ. కాబట్టి ఇటువంటివన్నీ ప్రాణానికి ప్రమాదం లేనటువంటివి. ఆయుర్వేదంలో ఏ వస్తువు కూడా ప్రమాదమైనవి కాదు. అన్ని జీవాన్ని కలిగేసే, జీవాన్ని పోసే యొక్క ఔషధీయులు. ఈ ఔషధులు జైవ సృష్టి వల్ల మనకు అనేకం ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకొని వాడుకోవడానికి మనకు, మన ఆరోగ్యానికి ఎంతో అవసరం చెప్పి మనవి చేస్తున్నాను.